చెప్పగా ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. దివాళీ ప్రిపరేషన్సా? ఏదో జరుగుతున్నాయి. ఇవాళే మాకు ఆఫీస్లో దివాళీ బోనస్ కూడా ఇచ్చారు. ఆ అమౌంట్తో మంచి గోల్డ్ ఐటమ్ కానీ ఏదైనా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. ఇంకేంటి, అన్నీ మామూలే. సరే, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. అమ్మా, ఏంటక్కాయమ్మా ఈ టైంలో వచ్చావు? మార్నింగ్ హౌస్ క్లీన్ చేసి వెళ్ళిపోయావా? అందుకు రాలేదమ్మా, దివాళీ పండుగ వస్తుంది కదా, కొంచెం ఏమన్నా మామూలు ఇస్తారా అని. అవును, వస్తాను. దండాలమ్మా, దీపావళి శుభాకాంక్షలు. ఏంటి లక్ష్మి? దండాలమ్మా. ఇస్త్రీ బట్టల కోసం రాలేదమ్మా నాన్న. దివాళీ పండుగ వస్తుంది కదా, ఏమన్నా చేతికి ఇస్తారేమోనని పిల్లలు టపాసులు అవి అడుగుతున్నారమ్మా. అమ్మా, దివాళీ బోనస్ అమ్మా. దివాళీ మామూలా? అవునమ్మా. నువ్వెవరు అసలు? ఏం చేస్తుంటావు అపార్ట్మెంట్ లో? వాచ్మెన్ అమ్మా, కార్లు కడుగుతా ఉంటా. బట్ నాకు కారే లేదు కదా. ఏదో చూసివమ్మా, వచ్చే సంవత్సరం నువ్వు కూడా దివాళీకి కారు కొనుక్కుంటావు. వచ్చే సంవత్సరం కారు కొనుక్కుంటా, దివాళీ మామూలు ఈ సంవత్సరం ఇవ్వాలి నీకు. అవునమ్మా. ఒక్క నిమిషం. ఇవ్వండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. అమ్మా పాలు. అవును, నాకు దివాళీ బోనస్ వచ్చింది ఇవ్వాలి. వీళ్ళందరూ ఒకటేసారి ఊడిపడ్డారేంటి? వీళ్ళకి ఎవరో పనిమాలా చెప్పినట్టు. ఫ్లాష్ బ్యాక్. ఇవాళే మాకు ఆఫీస్లో దివాళీ బోనస్ కూడా ఇచ్చారు. ఇదిగో సుమా, ఆ ఫ్లాట్ నెంబర్ 103 ఆవిడకి దివాళీ బోనస్ వచ్చిందంట. మన గ్యాంగ్ అందరికీ చెప్పు, వెళ్ళి దివాళీ మామూలు అడుగుదాం. డబ్బులే డబ్బులు.